అగ్ని మందిరం మీదకి దిగి వచ్చింది. అంటే దేవుని ప్రత్యక్షత. దేవుడు మందిరం మీదకి వచ్చాడు. దేవుడు అదంతా రాత్రి అంతా కూడా ఆ విధంగా మందిరం మీదే అగ్ని నిలిచి ఉండేది. దేవుని ప్రత్యక్షతను వాళ్ళు చూశారు. మందిరం మీదకి దిగి వచ్చిన అగ్ని రాత్రి వేళంతా కూడా కాపుదలగా అక్కడ ఉండే దేవుని మహిమగా, దేవుని ప్రత్యక్షతగా మందిరం మీద ఉన్నట్లుగా వాటిని తెలియజేస్తాను. అంత మాత్రమే కాదు, కానీ మోషే చూసినప్పుడు పొగలోనికి అగ్ని దిగి వచ్చినట్టుగా దేవుని ప్రత్యక్షతను చూస్తాడు. ఆ అగ్ని మండుతా ఉండగా పొగ కాలిపోవటం లేదు. ఈ వెలితేవుడో చూద్దామని వచ్చినప్పుడు దేవుడు అగ్నిలో నుండి మాట్లాడాడు. పొగలో ఉన్న వారి దీవెన మీ మీదికి వచ్చును గాక అని మోషేగా దీవించాడు. ఎవరిని? ఏషేపుకే ఆ దీవెన. ఏషేపుకి దీవించిన దీవెన అంటే ఏషేపు లేడు కదా డౌట్. ఏషేపు సంతతి మనిషి ఎఫ్రాయిములకు ఏమి దిగి వచ్చును అంటే ఆ పొదలో ఉన్న వారి యొక్క కటాక్షం, ఆ దీవెన వారికి కలుగును కాక. వెలుగు, ఆ కటాక్షం మనందరి మీదకి దిగి వచ్చును కాక. ముఖ్యంగా ఈరోజు కోటి పరుచుకున్నటువంటి మోషే గారి కుటుంబం మీదకి దేవుని ప్రత్యక్షత అగ్ని దిగి వచ్చును కాక. దేవుడు దిగి వస్తాడు, అగ్నిగా దిగి వస్తాడు. ఎందుకంటే ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. అగ్ని దేవుని కాపుదలను, దేవుని ప్రత్యక్షతను చూపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవడయ్యా దేవుడు? ఎందుకు రెండు తలంపులు మీ జీవితాల్లో? ఒకే తలంపు కలిగి ఉండండి. బయలు దేవుడైతే బయలు ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి. అంటే దానికి ఒక టెస్ట్ పెట్టుకున్నా, పరీక్ష. కందకాలు తోమి దాంట్లో నీళ్లు పోసి, దాని మీద కత్తిని పేర్చి, దాని మీద నీళ్లు పోసి, దాని మీద బలి అర్పణ చేసి, ఆ అర్పణ కట్టెల మీద పెట్టి దాని మీద కూడా నీళ్లు పోసి ప్రార్థన చేసినప్పుడు ఏ దేవుడైతే ఆ అర్పను దహించి వేస్తాడో ఆయనే నిజమైన దేవుడు అని వారు అనుకున్నారు. అషరేదేవి యొక్క ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు 850 మంది పూజారులు ఒక పక్షంగా నిలబడి పూజలు చేస్తున్నారు. బైలా బైలా రా బైలా దిగు బైలా అని కొడాలతో కొట్టుకుంటున్నారు, గాయాలు చేసుకున్నారు, కత్తులతో పోసుకుంటున్నారు. అయినా కూడా ఏ శక్తి దిగి రాలేదు, ఏ అర్పణ ఎవరు కూడా దహించలేదు. అలాంటి సమయంలో ఏలియా ప్రార్థన చేస్తే 18వ అధ్యాయం 38వ వచనం దేవుని అగ్ని దిగి వచ్చింది, ఆ యొక్క పశువుని దహించి వేసింది, కట్టెను బుద్ధిగా చేసేసింది, కందుకంలో ఉన్న నీళ్లను కూడా ఆవిరి చేసింది. దేవుని ప్రత్యక్షత సత్య దేవుడని రుజువుపరచబడింది. అందరూ కూడా కేకలేశారు, నిజమైన దేవుడినే. దేవుని ప్రత్యక్షతను చూపించడానికి అగ్ని సూచనగా ఉంది అని ఈ సంఘటనలు మనకి తెలియజేస్తా ఉన్నది. అగ్ని దహిస్తుంది, దహించి వేస్తుంది, అప్పలు కూడా దహించి వేస్తుంది. మందిరం కట్టారు, మందిరం ఓపెనింగ్ ప్రారంభం చేయబోతా ఉన్నారు, ప్రతిష్ఠ చేయబోతా ఉన్నారు. మందిర ప్రతిష్ఠ రోజు
బలి అర్పణలు జరుగుతూ ఉన్నాయి. సొలొమోను అర్పణలన్నీ కూడా అర్పిస్తా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో వారు సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. మందిర ప్రతిష్ఠ విషయంలో ప్రార్థన చేయడం ఆవేడు అన్నాడు అంతే. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆ దేవుని తేజస్సు మందిరమంతా నిండిపోయింది. రాత్రి దేవుని తేజస్సు దైవుని యొక్క అగ్ని మందిరంలో దిగి వచ్చును కాదు, దేవుని యొక్క ప్రత్యక్షత వస్తుంది. అక్కడ అర్పణను స్వీకరించాడు. అదేవిధంగా గిద్యోనుని దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు తిరిగి వాడిని పరాక్రమవంతుడుగా మార్చిన సమయాల్లో ఆయన బలి అర్పణ చేయడానికి ఇష్టపడి ప్రభుదూతతో చెప్పాడు, నేను బలి తెస్తాను, అర్పణ అర్పిస్తాను, మీరు స్వీకరించాలని. సరే, ప్రభుదూత అక్కడ ఆగాడు. ఆయన బలి అర్పణ చేశాడు. ఎవరు? న్యాయాధిపతిగా ఉన్నటువంటి అంటే అవుతాడు. తర్వాత గిద్యోను అర్పణ చేశాడు. అప్పుడు ప్రభుదూత ఆ పక్షములను పుట్టినప్పుడు అగ్ని ఏమి సూచిస్తుంది అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా దేవుని అగ్ని దహించు అగ్నిగా దేవుడు దహించు అగ్ని. ఎందుకని దేవుని అగ్నిగా పోల్చి రాయబడింది అంటే అగ్ని చేసే పనులన్నీ కూడా దేవుడు చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి అందుకే దహించు అగ్ని అని పిలవటం జరిగింది. అగ్ని కాపుదలగా ఉంటుంది, దేవుడు కూడా కాపుదలగా ఉంటాడు. ఆ విధంగా ఎలీషా చుట్టూ కాపుదలగా ఉన్నాడు, అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. అగ్ని ప్రత్యక్షతను చూపిస్తుంది. మంట మండుతున్నప్పుడు అగ్ని ప్రత్యక్షతను రుజువుగా ఉంటుంది. అదేవిధంగా మందిరం మీదకి దేవుని అగ్ని దిగి రావటం వల్ల దేవుడు వచ్చాడని ఆ పొదలోకి వచ్చినప్పుడు మోషే చూడటము, ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి రావటము, ఆ యొక్క అర్పణను స్వీకరించడం మనం చూసాం. అదేవిధంగా బలి అర్పణలు కూడా అగ్ని ఆస్వాదిస్తుంది, దహించి వేస్తుంది. దేవుడు కూడా అర్పణలను స్వీకరిస్తాడు. నైవేద్యములను బలి అర్పణలను దేవుడు స్వీకరిస్తాడు. అందుకని అగ్నికి పోల్చి చెప్పడం జరిగిందన్నమాట. గిద్యోను అర్పించినటువంటి అర్పణ ఏం జరిగింది? 6వ అధ్యాయం 22వ వచనం. ఆ బలి అర్పణను కొనతో పుట్టినప్పుడు ఆ రాతిలో నుంచి అగ్ని వచ్చింది. బండలో నుంచి నీళ్ళే కాదు, వాళ్ళు ఎంబడించిన బండ. ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చినా అదే బండ, అగ్ని వచ్చినా అదే బండ. ఆ బండ క్రీస్తు దహించు అగ్ని కదా. ఇప్పుడు ఆ అగ్ని ఎవరంటారు? ఆ పోత ఎవరంటారు? యేసు ప్రభువారే. యెహోవా దూత అన్న వచ్చిన చోటల్లా యేసు ప్రభువారు అని అర్థం. ప్రభుదూత అంటే గబ్రియేల్, ప్రభుదూత అంటే గాబ్రియేల్ అని, యెహోవా దూత అంటే యేసు ప్రభువారు అని. గతంలో మీకు చెప్పాను, దేవదూతల పేర్లు, ఆ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధంగా మరి అర్పణలో స్వీకరించినట్టుగా మనం చూస్తాం.
ఇంకా అగ్ని శుద్ధి చేస్తారు, మాలిన్యాన్ని శుద్ధి చేస్తారు. దేవుడు కూడా అపవిత్రతను, మాలిన్యాన్ని, దోషములను, శాపములను, కీడులను శుద్ధి చేస్తాడు. ఈ రాత్రి దేవుని యొక్క అగ్ని మన మంది దిగివచ్చును గాక. ఏ కుటుంబం మీద శాపం ఉన్నా, ఏ బిడ్డ మీద శాపం ఉన్నా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కాల్చివేయునుగా. శాపాలు కాల్చివేస్తాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? శాపములు కాల్చివేస్తాడు. మీరు కూడా మస్తులాగా అయ్యారు. ఇలా ఉంది దైవజనుడు అన్నారు, మీరు మస్తు పట్టిపోయారంటే ఏంటి? మాలిన్యం అయిపోయారు. మస్తు అంటే బంకలా ఉంటుంది, అది చాలా జగత్తగా ఉంటుంది. అది మస్తు జిత్తులాగా అంత జిన్ను వదిలించుకోలేనటువంటి మస్తుగా మారిపోయారు మీరు. దాన్ని శుద్ధి చేయాలి. అంతటి అది సాగరి వారు సబ్బుతో రుద్దినా పోదు. అలాంటి మస్తు కదా ఏరియా లేచి ముదుగుగా అగ్నితో కాలిస్తే గాని ఆ మస్తు పోదు. కాబట్టి దేవుడు అగ్నిగా ఉన్నాడు, దహించు అగ్నిగా ఉన్నాడని ఈ యొక్క విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు. దేవునికి అగ్నికి ఎందుకు పోల్చారు అన్న అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని అగ్ని కూడా చేస్తాడు కాబట్టి, అగ్ని కూడా చేస్తుంది కాబట్టి, అందుకని దేవునికి అగ్నికి పోలికగా చెప్పబడింది, దేవునికి సూచనగా వాడబడింది. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరందరూ లేక మనమందరం కూడా వస్తు పట్టిపోయాం, వస్తులు అయ్యాం. కాబట్టి మనందరినీ పోగు చేశాం. ఏం చేస్తారు? వెండి మస్తు పడితే, ఇత్తడి మస్తు పడితే సినుము వచ్చింది కదా, ఇనుము తుప్పు పట్టింది కదా, ఇనుముకు తుప్పు, సీసము, ప్రతి తగరానికి ఇవన్నీ నిజంగా పాడైపోతాయి. వీటన్నిటిని పోగు చేసి అగ్నిలో వేస్తే అవి మళ్ళా తమ యొక్క స్వభావాన్ని మళ్ళీ తిరిగి వస్తవి, వాటి రూపానికి వస్తవి. కాబట్టి మట్టు ఎంత పోయి మళ్ళీ పరిశుభ్రపరుచుకోబడతారు. అందుకనే నేను మిమ్మల్ని అరుస్తాను అన్నాడు. మీరందరూ ఏమయ్యారు? మస్తులైపోయారు. కాబట్టి నేను అగ్ని ఊదుతా. ఈ రాత్రి మన మీద దేవుడు తన అగ్ని ఊదురుగా శుద్ధి చేయనుగా దేవుడు అగ్ని మన మీదకి వస్తుందన్నమాట. అగ్ని రావటం వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. శుద్ధి చేయబడటానికి అగ్ని ఉపయోగిస్తారు. దేవుడు ఊరుతాడు. ఎక్కడే గ్రంథంలో 13వ అధ్యాయం 9వ వచనం. వెండిని తీసి శుద్ధి చేసినట్లుగా శుద్ధపరుస్తాను, బంగారమును శోధించినట్లు శోధిస్తాను, ఏదో అగ్నితో. అప్పుడు మీరు నా బిడ్డలవుతారు, నా ప్రజలవుతారు, నా జనులవుతారు. అప్పుడు మీరు ప్రార్థన చేయండి. మీరు శుద్ధి లేకుండా మస్తు పడిపోయి ఇంకా తండ్రి అని పిలుస్తున్నారు కదా. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాను. తండ్రి అని పిలుస్తున్నారు కదా. కుమారుడు అయ్యా, నేను కుమారుడు అనిపించుకుంటే యోగ్యతను పోగొట్టుకున్నాను.
తండ్రి అని పిలవలేకపోతాం. మన యోగ్యతలు పోగొట్టుకున్నా సరే మనం పిలుపుతానే ఉన్నాం. కాబట్టి శుద్ధి జరగాలి, కాల్చాలి, శుభ్రపరచాలి. అప్పుడు మళ్ళా నా బిడ్డలుగా మీరు ఉంటారని దేవుడు చెప్పిన మాట మనం ఉంటున్నాం. అప్పుడు ప్రార్థన చేయి, నేను ఆలకిస్తాను. యేసు ప్రభువారిని కంసాలి వంటి అగ్ని వంటి వాడు చెప్పినాడు. అగ్ని వంటి కంసాలి వంటి అగ్ని వంటి వాడు. చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త కాదు. లాస్ట్ ప్రవక్త, చిన్న ప్రవక్తలో లాస్ట్ మలాకి 3:2 ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. యేసు ప్రభువు గురించి ప్రవచనం. పైనేమో యోహాను గురించి ప్రవచనం చెప్తాడు. మొదటి వచనాల్లో యోహాను గురించి ప్రవచనం, తర్వాత వచనాల్లో యేసు ప్రభువు గురించి ప్రవచనాలు ఈ మలాకి గారు చెప్తాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏలియా అంశతో పుట్టిన వారిని ప్రవచించింది కూడా మలాకి గారు. చిన్న ప్రవక్త అయినా కూడా ప్రవచనకర్తగా వాడబడ్డాడు. చిన్న ప్రవక్త, లాస్ట్ ప్రవక్త మలాకి గారు. అగ్ని కదా, అగ్ని శుద్ధి చేస్తాడు. కాబట్టి యేసు ప్రభువు కూడా మన పాపములన్నింటినీ శుద్ధి చేశాడు, మన శాపములన్నీ తొలగించాడు, మన దోషములన్నీ తీసివేశాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. అందరికీ తాత చాక్లెట్ పెట్టి అది వాళ్ళ దగ్గరే ఉంది. చాక్లెట్ అయిపోతే ఇంకా అగ్ని ఏమి చేస్తుంది అంటే ఒక వస్తువులోని శక్తిని బయటికి తీసుకొస్తుంది అగ్ని. దేవుడు కూడా నీలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకొస్తాడు. వీడేసులు తిరిగాడు, ఈ శక్తికి తెలియట్లేదు కదా. మోసరాజు గారికి అంత పొగిడితే తిరుగుతూ ఉన్నాడు కదా. అట్లనే నువ్వు పరాక్రమంగా బలాచ్యుడు అయ్యా అని చెప్తున్నట్టుగానే ఉదాహరణకి అగ్ని లోపల ఉన్నటువంటి శక్తిని ఎలా బయటికి తీస్తుందంటే కొప్పు తెలుసా? కొప్పు చల్లారిపోయిన స్థితిలో ఉంటుంది, కానీ దాన్ని అగ్నితో కాల్చినప్పుడు దాంట్లో నుంచి శక్తి వస్తుంది. ఆ శక్తి కరెంట్, పవర్.
అగ్ని ఇప్పుడు మనం చూస్తారు కదా, ఆ బొగ్గు తీసుకునేది ఎందుకు అనుకున్నారు? కరెంట్ తయారు చేయడానికి. అగ్ని కాలుస్తా ఉంటే దాంట్లో నుంచి పవర్ శక్తి వెలికి వస్తుంది, తెలియదు రిలీజ్ అవుతుంది. అలాగనే నీ శక్తిని రిలీజ్ చేసేటువంటి శక్తి దేవునికి ఉంది. దేవుడు మాత్రమే నీలోని శక్తిని వెలికి తీస్తాడు, నీలోని శక్తిని రిలీజ్ చేస్తాడు ఆయన. అందుకని ఆయన అగ్నిగా సాదృశ్యంగా చెప్పబడిన మాట మనం చూస్తా ఉన్నాము. ఇంకా అగ్ని ఏం చేస్తుందంటే ఏ వస్తువునైనా ఎలాంటి దాన్నైనా అది కాలినప్పుడు తన స్వరూపులో మార్చేసుకుంటుంది. నల్ల కర్రీ అది కాలినప్పుడు కలిక నుప్పు కలిగిలాగా ఎర్రగా మారిపోయింది. అగ్ని తన స్వరూపులకు మార్చుకుంటది. దేవుడు కూడా మనల్ని తన స్వరూపులోకి మార్చేసుకుంటాడు. అందుకని ఆయన అగ్ని దేవుడుగా, అగ్ని స్వరూపుడుగా చెప్పబడింది. అగ్ని అంటారు. సరే, ఇంకా చల్లారిపోయిన స్థితి నుంచి ఉజ్జీవాన్ని తీసుకొస్తారు. ఎగతాళి చేయబడ్డాడు. ఇర్మియాకు బలాత్కారం జరిగింది. ఇర్మియా అవమానించబడ్డాడు, అవమానం కలిగింది. దీంతో ఇర్మియా చల్లారిపోయాడు. డబ్బులు వేసుకు వచ్చామని అన్నాడు. ఆయన చల్లారిపోయాడు. ఏమన్నాడంటే, ఇక నుంచి నేను దేవుని పేరు ఎత్తాను. ఏమన్నాడమ్మా? తీర్మానం చేశాడు, ఆయన నామాన్ని నేను ప్రకటించాను. ఎందుకు? నాకే ఇన్ని అవమానాలు జరుగుతూ ఉంటే, నాకే ఇంత నిందులు వస్తూ ఉంటే ఏమని ప్రకటించాలి? వాక్యాన్ని నేను ప్రకటించాలంటే ప్రకటించడం, నేను చెప్పడానికి కాదు. అసలు ఆయన పేరు ఎత్తాను అది తీర్మానించుకున్నాడు. ఎవరమ్మాయి? అయితే లోపల మంట అగ్ని ఏం చేస్తుందంటే రగిలిస్తుంది, ఉద్యోగం తెస్తుంది. ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు, కానీ మంటలు పుట్టుకొస్తుంది. ఆఖరికి ఎముకల్లో కాలుతున్నాయి, ఎముకలు సైతం కాలిపోతా ఉంటే ఇక ఓర్చుకోలేక ఇక మళ్ళా ప్రకటించడం మొదలుపెట్టారు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం చూడండి. నేను ఆయన పేరు అతను ప్రకటించడం అని అనుకున్నాడు. పై ఉండే నవ్వులు పాలవడం, ఎగతాళి చేయబడటం, అవమానాలు పొందడం, అవన్నీ పై ఉండే. అది మండుతా ఉంది లోపల, ఎముకల్లో మూయబడినట్టుగా ఉంది. ఓర్చి మాలేదు, గెలిపాడు చెప్తున్నాడు కదా. అగ్ని రగిలిస్తుంది, ఉజ్జీవింప చేస్తుంది. చల్లారిపోయినటువంటి ఇర్మియాను ఒక ఉజ్జీవింప చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అగ్ని ఇంకేం చేస్తుందంటే ప్రాయశ్చిత్తాన్ని చేస్తుంది. అగ్ని దోషాలను తొలగిస్తుంది. అగ్ని శాపములను కాల్చివేస్తుంది. చూస్తున్నాడు మధ్యలో కలపలు ఊగుతుంది, కమ్మల ఊగుతుంది. అయినా దేవుడి సింహాసనం కనపడుతుంది. అటుపక్క ఇటుపక్క శరాపులు నిలుచుకున్నారు, కనపడుతుంది. దక్షిణంలో చూస్తూ ఉన్నాడు. వాళ్ళు అంటున్నారు, దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన పథకాలు చేస్తున్నారు.
కొందరు ఎవరాయిలు చూస్తే ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్న దేవతల్ని శరాపులు అంటారు. దేవదూతల్ని 6 రెక్కలు ఉంటే శరాపులు, 4 రెక్కలు ఉంటే కెరూబులు, 2 రెక్కలు ఉంటే దేవదూతలు అంటారు. వాటి పేరు ఇప్పుడు ఇక్కడ చూసిన ఎన్నుండే 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలతో అది అనుకుంటే అయ్యే 6 రెక్కలతో ఏం చేస్తున్నావు తెలుసా? 2 రెక్కలతో ఇదే విధంగా వాళ్ళ కాళ్ళు కనబడకుండా దేవునికి వాళ్ళ కాళ్ళు కప్పుకున్నారు. వాటి యొక్క తేజస్సు వెలుగు చూడలేక 2 రెక్కలతో మొఖాలు కప్పుకున్నాయి. 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని సృష్టిలో 1,00,000 మంది ఉన్నప్పటికీ ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు. అప్పుడు అర్థమైంది విషయం, నేను అపవిత్రుడిని కదా. అప్పుడు శరాబుల్లో ఒకటి వేసింది, బలిపీఠం మీద ఉన్న అగ్నిని ఉప్పు కొరువుతో అదే కారుతో పట్టుకొని అగ్ని తీసుకొచ్చి యెషయా పెదవులను తాకించినప్పుడు అతని పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. అలా దోషములు క్షమించబడ్డాయి. అగ్ని పాప క్షమాపణ కలిగిస్తుంది, శుద్ధి చేస్తుంది, పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తుంది. అగ్ని దేవుడు యేసు ప్రభువు మన పాపాలకి ప్రాయశ్చిత్తం అయ్యాడు సిలువలో. అది పైనుంచి యెహోవా అగ్ని నన్ను దహించింది అంటాడు. ప్రవచనం విన్నారు కదా. అది ఆకాశంలో కలుస్తున్నాడు, నా ఎముకల్లో అగ్ని పెట్టాడు అన్నాడు యేసు ప్రభువు సిలువలో. అది ప్రవచనం చెప్తాను. ఇప్పుడు జంట చేసే కాబట్టి దేవాలయంలో ఈ ప్రవచనాలు కూడా కొన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి మన మీద ఉన్న ప్రతి శాపము, ప్రతి పాపము, ప్రతి దోషము ఈ రాత్రి దేవుడు కాల్చివేయుగా. ఆనందపురాల్లో, ఆనంద గృహాల్లో, ముళ్ళ తుప్పలు, గచ్చపదలు, ఇది కూడా యెషయా గ్రంథంలో 32:13. ఆత్మ కుమ్మరించబడేదాకా అవి అట్టాగే పెరుగుతుంది. ఆత్మ కుమ్మరించబడితే అగ్ని కాల్చి వేస్తారు. కాబట్టి మన కుటుంబాల్లో ఈరోజు కూతురు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబంలో ఏ శాపం ఉన్నా, ఏ దోషం ఉన్నా దేవుని రాత్రి కాల్చివేయుగా. ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడునుగా. దేవుడు ఆత్మ కుమ్మరించబడగా. యేసు ప్రభువు గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పిన సాక్ష్యములో నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నిలోను బాప్తిస్మం. లూకాసు వార్త 3:16. నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను కానీ నాకన్నా శక్తిమంతుడు నా వెనక వస్తున్నాడు. ఆయన చెప్పుడు ఉండటానికి కూడా నేను ఆయన బాప్తిస్మం ఇస్తాడు పరిశుద్ధాత్మలో అగ్నిలో. ఈ రాత్రి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మనకి బాప్తిస్మాన్ని అనుగ్రహించినగా వారి గతంలో పొంది ఉండకపోతే, ఎందుకంటే అది ఒకసారి బండి కొనుక్కునేది ఒకసారి, అనుభవించుకునేది 10 సార్లు అన్నట్టుగా బాప్తిస్మం ఒక్కసారే. అది ఆత్మ బాప్తిస్మా, నీళ్ళ బాప్తిస్మా, అగ్ని బాప్తిస్మం అన్నది అది కాదు. కానీ ఏదైనా ఒకసారి, ఏది బాప్తిస్మం అయినా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయినా ఒకేసారి. కానీ నింపబడడం మాత్రం 10 సార్లు. ఖాళీ అయిన 10 సార్లు నింపబడతానే ఉండాలి. అందుకనే ప్రతి శనివారం మన పరిశుద్ధాత్మ పూర్ణ జరగడానికి కారణం ఏంటంటే
ప్రతి శనివారం మనం ఆత్మతో నింపబడాలి. మళ్ళీ శనివారం దాకా పూర్తి చేసుకోవాలి. ఆయిల్ పట్టిస్తే వారం అంతా తిరిగేస్తాం. మళ్ళా నింపుకోవాలి. గ్యాస్ ఎక్కడ నింపుతారు? అన్ని పంపుల్లో గ్యాస్ ఉండదు. అదే మరి గ్యాస్ పంపులోనే గ్యాస్ నింపుతారు, పెట్రోల్ పంపులో పెట్రోల్ నింపుతారు. కానీ మీ దేనికి సంబంధించిన పంపులు అది అన్నిలో ఆత్మతో నింపు, పరిశుద్ధ ఆత్మతో నింపబడే పొంకే మనం. కాబట్టి ప్రతి శనివారం ఆత్మతో నింపబడండి. దోషాలు కాలిపోతాయి, శాపాలు కాలిపోతాయి, కీడులు తొలగిపోతాయి. దేవుని యొక్క అభిషేకం మనందరి మీద ఉంటుంది. అందరి మనోజ్ఞాత్రాలు వెలిగించబడతాయి. తనకు భవిష్యత్తు మనకు తెలుస్తాయి. శుద్ధి పెట్టుకుంటే ఏమనుకున్నా అలా వద్దా, అలా వద్దు అని శుద్ధి తీసేసుకుంటే అలా వద్దు, అలా వద్దు. అది ఇంకో రోజు ధ్యానం చేయాలి. ఇంకో రోజు ధ్యానం చేస్తాం. యేసుప్రభువు వారు ఆ కార్యాన్ని చేశారు. ఇంకా మీరు కొద్ది దినముల్లో, కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మను బాప్తిసం. అమ్మ రావుతీరా, అమ్మ కావాలా మొత్తం సదా యేసుప్రభువు వారు చెప్పారు శిష్యులతో, ఇంకా కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. వారందరూ మేడగదిలో కూర్చొని ఎడతెక్క ప్రార్థన చేసే సమయంలో పరలోకము నుంచి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. ప్రతి ఒక్కరి మీదకి అగ్ని జ్వాలగా విభాగించబడి ప్రతి ఒక్కరి మీద జ్వాలగా వారందరూ శక్తి పొందుకున్నారు.